Good morning, all of you. Today, in our technology and nutrition, we will learn about a new topic. Today, we will learn a new topic from our food technology and nutrition about meal timing, portion control, and food exchange list. Meal timing, portion control, and food exchange list. Meal timing అంటే ఏంటి? పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? అండ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ గురించి ఈ రోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇంట్రొడక్షన్. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ గా తీసుకోవటం ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ వి ఈట్. సో న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ గా ఉన్న న్యూట్రిషన్ అనేది ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ వి ఈట్. సో మనం ఏం తింటున్నాం అనేది కాదు, కానీ బట్ ఆల్సో వెన్ వి ఈట్, ఏ సమయంలో తీసుకోవాలి ఆహారం, ఏ సమయంలో ఆహార పదార్థాలు తీసుకోవాలి. వెన్ వి ఈట్, ఏ సమయంలో ఆహారం తీసుకోవాలి. హౌ మచ్ వి ఈట్, ఎంత మోతాదులో తీసుకోవాలి. న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ గా తీసుకోవాలి. బట్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బట్ ఆల్సో వెన్ వి ఈట్, ఎప్పుడు తీసుకోవాలి ఆహార పదార్థాలు, న్యూట్రిషన్ సంబంధించిన ఆహార పదార్థాలు. హౌ మచ్ వి ఈట్, ఎంత మోతాదులో ఆహార పదార్థాలు తీసుకోవాలి. హౌ ఫుడ్ కెన్ బి సబ్స్టిట్యూట్, ఎలా ఫుడ్ అనేది న్యూట్రిషన్ కి సబ్స్టిట్యూట్ గా ఉంటుంది, ఎలా ఫుడ్ అనేది న్యూట్రిషన్ కి సబ్స్టిట్యూట్ గా ఉంటుంది. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ న్యూట్రిషన్. హౌ వి ఈట్, ఎలా ఆహారం తీసుకుంటున్నారు. హౌ మచ్ వి ఈట్, ఎంత మోతాదులో ఆహారం అనేది తీసుకుంటున్నారు. అండ్ హౌ ఫుడ్స్ క్యాన్ బి సబ్స్టిట్యూట్, ఎలా ఆహార పదార్థాలు సబ్స్టిట్యూట్ గా మారుతాయి. న్యూట్రిషన్ కి సంబంధించి ఎలా ఆహార పదార్థాలు సబ్స్టిట్యూషన్ గా మారుతున్నాయి అనే విషయాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్, ప్రాపర్ మీల్ మేనేజ్మెంట్ హెల్ప్స్ థింగ్. ప్రాపర్ గా మీల్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది, సరైన విధానంలో మీల్ మేనేజ్మెంట్ తీసుకోవటం అనేది, సరైన విధానంలో మీల్స్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హెల్ప్స్ ఇన్, ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రాపర్ మీల్ మేనేజ్మెంట్ హెల్ప్స్ ఇన్. ప్రాపర్ మీల్ మేనేజ్మెంట్ అనేది ఎలా సహాయపడుతుందంటే వెయిట్ కంట్రోల్. ఒక మనిషి, ఒక ఇండివిడ్యువల్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఒబేసిటీగా ఉన్నా లేదా మరీ లీన్ గా ఉన్నా ఇబ్బందే. అందుకని పర్టికులర్ ఇండివిడ్యువల్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవటానికి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ మీల్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ వి ఈట్, వెన్ వి ఈట్, హౌ వి ఈట్, ఈ మూడు థింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా అంటే, సో ప్రాపర్ మీల్ మేనేజ్మెంట్, సరైన రీతిలో మీల్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల, ప్రాపర్ మీల్ మేనేజ్మెంట్, సరైన రీతిలో మీల్ మేనేజ్మెంట్ చేసుకోవటం వల్ల హెల్ప్స్ ఇన్, ఎలా ఉపయోగపడుతుందంటే వెయిట్ కంట్రోల్. ఒక వ్యక్తి వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ వెయిట్ కంట్రోల్, ఒక వ్యక్తి వెయిట్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ మేనేజ్మెంట్. సో ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో, సో బై ప్రాపర్ మీల్ ప్లానింగ్,
సరైన మీల్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ మీల్ ప్లానింగ్ కనుక చేసుకుంటే డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ అనే కండిషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ మేనేజ్మెంట్ కనుక ఈ ఫుడ్ కు సంబంధించి తీసుకుంటే వీ కెన్ కంట్రోల్ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ డయాబెటీస్ ని మేనేజ్ చేసుకోవడానికి, సో ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది, మీల్ ప్లానింగ్ అనేది. అండ్ దీంతో పాటు గుడ్ డైజెషన్. సో ప్రాపర్ డైజెషన్ కోసం, ప్రాపర్ గా డైజెషన్ ప్రక్రియ జరగడానికి, సో కాన్స్టిపేషన్ రాకుండా, డయేరియా రాకుండా, ఇటువంటివి జరగకుండా డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉండటానికి ఈ మీల్ ప్లానింగ్ అనేది ఎలాంటివి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో స్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్ గా ఉండటానికి, స్టేబుల్ అంటే స్థిరంగా. సో కొంతమంది డైట్ తీసుకుంటారు, కొంచెంసేపు ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ తర్వాత వెంటనే డౌన్ అయిపోతుంది. సో ఇలా ఉండకుండా ఎనర్జీ లెవెల్స్ ని స్టేబుల్ గా ఉంచుకోవడానికి, సో మార్నింగ్ టు ఈవినింగ్ స్టేబుల్ గా ఉంచుకోవడానికి ఏదైతే ఈ మీల్ ప్లానింగ్ ఉందో ప్రాపర్ మీల్ ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో వీ కెన్ కంట్రోల్ వెయిట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ కంట్రోల్ డయాబెటీస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. గుడ్ డైజెషన్, మంచి డైజెషన్ ని కలిగి ఉండేలా చూసుకోవచ్చు. అండ్ స్టేబుల్ ఎనర్జీ లెవెల్, ఏవైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో ఈ ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్ గా మెయింటైన్ చేయడానికి ఈ ప్రాపర్ మీల్ ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. స్టేబుల్ గా మేనేజ్ చేసుకోవడానికి ఈ ప్రాపర్ మీల్ ప్లానింగ్ అనేది యూజ్ అవుతుంది. సో నౌ ద ఇంపార్టెంట్ టూల్స్, ఈ ప్రాపర్ ప్లానింగ్ కి మెయిన్ గా కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్ టూల్స్ ఆర్ మీల్ టైమింగ్. మీల్ టైమింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్. మీల్ టైమింగ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్ కోసం. అండ్ నెక్స్ట్ థింగ్ పోర్షన్ కంట్రోల్ అనేది కూడా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్. అండ్ థర్డ్ వన్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది కూడా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ప్లానింగ్ పర్ఫెక్ట్ మీల్. సో ఫస్ట్ థింగ్ మీల్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ టూల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్ టూల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్టులు మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ టూల్ గా మనం పరిగణించవచ్చు. సో ఈ 3 టూల్స్ గురించి మనం తెలుసుకున్నాం క్లాసులో. టుడే ఈ 3 టూల్స్ గురించి ఈ రోజు క్లాస్లో తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్ మీల్ టైమింగ్ గురించి తెలుసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ మీల్ టైమింగ్? అసలు మీల్ టైమింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీల్ టైమింగ్? అసలు మీల్ టైమింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినిషన్ ఆఫ్ మీల్ టైమింగ్ అనగా నిర్వచనం. డెఫినిషన్ ఆఫ్ మీల్ టైమింగ్ అనగా నిర్వచనం తెలుసుకుందాం. డెఫినిషన్ ఆఫ్ మీల్ టైమింగ్ అనగా నిర్వచనం. సో మీల్ టైమింగ్ రిఫర్స్ టు ప్లానింగ్ మీల్స్. మీల్ టైమింగ్ రిఫర్స్ టు ప్లానింగ్ మీల్స్ అట్ అప్రోప్రియేట్ ఇంటర్వల్స్. సో మీల్స్ ని ప్లాన్ చేయటం, మీల్ టైమింగ్ అనగా మీల్స్ ప్లాన్ చేయటం అట్ అప్రోప్రియేట్ ఇంటర్వల్స్. సరైన ఇంటర్వెల్లో సరైన గ్యాప్ ఇవ్వటం త్రూ అవుట్ ద డే మొత్తంలో. ఏదైతే ఆ మీల్ కి మరొక మీల్ కి మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడాన్ని మీల్ టైమింగ్ అంటారు. టు మెయింటైన్ స్టడీ ఎనర్జీ. ఈ మీల్ టైమింగ్ ఎందుకు ఉపయోగిస్తారంటే
టు మెయింటైన్ స్టడీ ఎనర్జీ స్థిరంగా ఉండడానికి, అండ్ మెటబాలిజం జీవక్రియ ప్రాపర్ గా జరగడానికి. ఓకే, సో మీల్ టైమింగ్ రిఫర్స్ టు, మీల్ టైమింగ్ అనగా ప్లానింగ్ మీల్స్ అట్ అప్రోప్రియేట్ ఇంటర్వెల్స్. మీల్స్ ని అప్రోప్రియేట్ ఇంటర్వెల్స్ లో అంటే అప్రోప్రియేట్ ఇంటర్వెల్స్ అంటే గ్యాప్ అండి. ఒక మీల్ కి మరొక మీల్ కి మధ్య ఏదైతే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారో ఆ మెయింటైన్ చేసే గ్యాప్ ని అప్రోప్రియేట్ గా ప్లాన్ చేసుకోవటం. దట్ ఈస్ ఆల్సో త్రూ అవుట్ ద డే. ఆ ప్లాన్ కూడా ప్రతిరోజు త్రూ అవుట్ ద డే, రోజంతా ప్లాన్ తో చేసుకోవటం. టు మెయింటైన్ స్టడీ ఎనర్జీని స్టడీగా మెయింటైన్ చేయడానికి. అండ్ మెటబాలిజం అంటే జీవక్రియ అండి. ఈ మెటబాలిజం ప్రాపర్ గా జరగడానికి అప్రోప్రియేట్ ఇంటర్వెల్స్ లో మీల్స్ ప్లానింగ్ చేసుకోవడాన్ని మీల్ టైమింగ్ అంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 2 హెవీ మీల్స్, ఈ మీల్ టైమింగ్ లో ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 2 హెవీ మీల్స్, 1 లేదా 2 హెవీ మీల్స్ తీసుకునే కన్నా ద బాడీ వర్క్ విత్ రెగ్యులర్లీ స్పేస్డ్ మీల్స్. 1 నుంచి 2 సార్లు ఒకేసారి ఎక్కువ మీల్స్ తీసుకోవటం కన్నా ద బాడీ వర్క్స్ బెటర్ విత్ రెగ్యులర్లీ స్పేస్డ్ మీల్స్. బాడీ వర్క్స్ బెటర్, ఎప్పుడు బెటర్ గా వర్క్ చేస్తుందంటే రెగ్యులర్లీ స్పేస్డ్ మీల్స్. రెగ్యులర్ గా 4 to 5 times రెగ్యులర్ గా, సో మినిమల్ అమౌంట్ లో కనుక ఫుడ్ కనుక తీసుకుంటే బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది, స్టడీ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. సో ఇలా టైమింగ్ తో ప్లాన్ చేసుకోవడాన్ని మీల్ టైమింగ్ అంటారు. ఇలా టైమింగ్ తో ప్లాన్ చేసుకోవడాన్ని మీల్ టైమింగ్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 2 హెవీ మీల్స్, 1 లేదా 2 హెవీ మీల్స్ కన్నా ద బాడీ వర్క్స్ బెటర్ విత్ రెగ్యులర్లీ స్పేస్డ్ మీల్స్. బాడీ అనేది రెగ్యులర్లీ స్పేస్డ్ మీల్స్ ద్వారా బెటర్ గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ మీల్ టైమింగ్. మీల్ టైమింగ్ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ మీల్ టైమింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ప్రాపర్ టైమింగ్, ఈ మీల్ టైమింగ్ లో ప్రాపర్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన టైంలో మీల్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అంటే ప్రాపర్ టైమింగ్ లో మీల్స్ తీసుకోవటం వల్ల మెయింటైన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ప్రాపర్ టైమింగ్ లో మీల్స్ తీసుకోవటం వల్ల ఇట్ మెయింటైన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రాపర్ టైమింగ్ మెయింటైన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్. ప్రాపర్ టైమింగ్ లో మీల్స్ తీసుకోవటం వల్ల, సరైన టైంలో మీల్స్ తీసుకోవటం వల్ల ఇంప్రూవ్స్ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వీ కెన్ ప్రివెంట్ ఓవర్ ఈటింగ్ రాకుండా, ఓవర్ గా ఈటింగ్ చేయకుండా నివారించడానికి ఈ ప్రాపర్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో వీ కెన్ ప్రివెంట్ ఓవర్ ఈటింగ్ ని నివారించవచ్చు. అండ్ ఎన్హాన్స్ మెటబాలిజం. ఎన్హాన్స్ అంటే అందించడం. ఎన్హాన్స్ అంటే అర్థం అంటే అందించడం. మెటబాలిజం జీవక్రియని అందించడానికి, జీవక్రియని ప్రాపర్ గా జరగడానికి, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్రూవింగ్ బాడీ ఆర్గాన్స్ ఫంక్షన్స్ అన్ని రెగ్యులర్ గా జరగడానికి ఈ ప్రాపర్ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మెయింటైన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్
డైజెషన్ ఇంప్రూవ్ చేయబడటానికి ఉపయోగపడుతుంది ప్రాపర్ టైమింగ్ అనేది. ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్ ని నివారించడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్, ఈ మీల్ టైమింగ్ ద్వారా ఓవర్ ఈటింగ్ ని నివారించవచ్చు. ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్ ని మనం నివారించవచ్చు. ఎన్హాన్స్ మెటబాలిజం, జీవక్రియను అందించడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్. ప్రాపర్ మీల్ టైమింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. వీ కెన్ ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ని పెంచుకోవడానికి ఈ ప్రాపర్ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మీల్ మే కాజ్. ఒకవేళ ఇర్రెగ్యులర్ టైంలో కనుక మీల్స్ తీసుకుంటే మే కాజ్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ మీల్స్ మే కాజ్, ఇర్రెగ్యులర్ మీల్స్ కనుక తీసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దోస్ ఆర్ ఫెటిగ్, నీరసంగా అయిపోతారు. ఇర్రెగ్యులర్ టైంలో కనుక మీల్స్ తీసుకుంటే విచ్ లీడ్స్ టు ఫెటిగ్, నీరసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఫెటిగ్ అంటే నీరసం అండి, నీరసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అసిడిటీ, స్టమక్ లో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎసిడిటీకి దారి తీస్తుంది. రెగ్యులర్ గా మీల్స్ తీసుకుంటే సో ఎంటీ స్టమక్ ఉండటం వల్ల విచ్ లీడ్స్ టు అసిడిటీ. సో స్టమక్ లో యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి, యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఒబేసిటీ. సో ఇర్రెగ్యులర్ టైమ్స్ లో మీల్స్ తీసుకుంటే ఒకేసారి లార్జ్ అమౌంట్ లో మీల్స్ తీసుకుంటారు, ఎక్కువ టైం గ్యాప్ ఇస్తే. సో విచ్ లీడ్స్ టు ఒబేసిటీ. అలా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలుగా తీసుకుంటే అది ఒబేసిటీకి దారి తీస్తుంది. ఆ ఇండివిజువల్ యొక్క ఒబేసిటీ రావడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ లో ఫ్లక్చుయేషన్స్ అంటే మార్పులు. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టేబుల్ గా ఉండకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ లో ఫ్లక్చుయేషన్స్, మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇర్రెగ్యులర్ మీల్స్ కనుక తీసుకుంటే మే కాజ్ ఫెటిగ్, ఇండివిజువల్ కి నీరసాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అసిడిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐడియల్ మీల్ ప్యాటర్న్. నెక్స్ట్ థింగ్ ఐడియల్ మీల్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. హెల్దీ స్కెడ్యూల్, ఐడియల్ మీల్ ప్యాటర్న్. ఈ ఐడియల్ మీల్ ప్యాటర్న్ లో హెల్దీ స్కెడ్యూల్, ఆరోగ్యకరమైన స్కెడ్యూల్ ఎలా ఉండాలంటే హెల్దీ స్కెడ్యూల్ ఆరోగ్యకరమైన స్కెడ్యూల్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. హెల్దీ స్కెడ్యూల్, ఆరోగ్యకరమైన స్కెడ్యూల్స్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. హెల్దీ స్కెడ్యూల్ టైం మీల్. హెల్దీ స్కెడ్యూల్ ఎలా ఉండాలంటే టైం అండ్ మీల్ చూద్దాం. ఎర్లీ మార్నింగ్ టైంలో మీల్ లైట్ డ్రింక్ లైక్ మిల్క్ ఆర్ వామ్ వాటర్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ టైంలో లైట్ డ్రింక్ లైక్ మిల్క్ ఆర్ వామ్ వాటర్ తీసుకోవాలి. మిల్క్ కానీ వామ్ వాటర్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో మెయిన్ మీల్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో మెయిన్ మీల్ ఉండేలా చూసుకోవాలి. అండ్ మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్ తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ లో ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ మీల్.
లంచ్లో ఖచ్చితంగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, సో ఏవైతే ఎసెన్షియల్ ఫ్యాట్స్, సో ఏవైతే మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఉండే బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, సో లంచ్ బ్యాలెన్స్డ్ మీల్, లంచ్లో బ్యాలెన్స్డ్ మీల్ ఉండేలా చూసుకోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హెల్దీ స్నాక్ తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ షుడ్ హ్యాస్ టు టేక్ హెల్దీ స్నాక్. ఈవినింగ్ టైంలో హెల్దీ స్నాక్స్, ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. అండ్ డిన్నర్ వచ్చేసరికి లైట్ మీల్ తీసుకోవాలి. డిన్నర్లో హెవీగా డైట్ తీసుకోకూడదు, లైట్ మీల్ తీసుకోవాలి. డిన్నర్ హెవీ మీల్స్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ లైట్ డ్రింక్ లైక్ మిల్క్ ఆర్ వామ్ వాటర్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ మెయిన్ మీల్ తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ ఫ్రూట్ ఆర్ స్నాక్స్ తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ ఫ్రూట్ ఆర్ స్నాక్స్ తీసుకోవాలి. లంచ్కి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. అండ్ డిన్నర్ లైట్ మీల్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా దిస్ ఈస్ హెల్దీ డైట్ ప్లానింగ్, మీల్ ప్లానింగ్. టైమింగ్ అండ్ ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, ఖచ్చితంగా కొన్ని రూల్స్ గుర్తుంచుకోవాలి. ఈ మీల్ టైమింగ్ లో ఇంపార్టెంట్ రూల్స్ కొన్ని గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ థింగ్, డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, మానేయకూడదు. ఎప్పుడూ కూడా రూల్ పాటించాలి, ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ మీల్ టైమింగ్ లో. ఫస్ట్ థింగ్, డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు. డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదు. నెక్స్ట్ థింగ్, ఈట్ ఎవ్రీ 3 to 4 hours. ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి తినాలి. సో ఒకేసారి హెవీగా తీసుకోకుండా ఈట్ ఎవ్రీ 3 to 4 hours, ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి తీసుకోవాలి డైట్ అనేది. అండ్ నెక్స్ట్, అవాయిడ్ లేట్ నైట్ హెవీ మీల్స్ మానేయాలి, దూరంగా ఉండాలి. అవాయిడ్ లేట్ నైట్ హెవీ మీల్స్ కి దూరంగా ఉండాలి. అండ్ లాస్ట్ థింగ్, డిన్నర్ షుడ్ బి లైటర్ దెన్ లంచ్ కన్నా డిన్నర్ లైట్ గా తీసుకోవాలి. లంచ్ ఎక్కువగా తీసుకోవాలి, డిన్నర్ తక్కువగా తీసుకోవాలి. లంచ్ ఎక్కువగా తీసుకోవాలి, డిన్నర్ తక్కువగా తీసుకోవాలి. డిన్నర్ షుడ్ బి లైటర్ దెన్ లంచ్. డిన్నర్ అనేది లంచ్ కన్నా లైట్ గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ రూల్స్, డు నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. ఈట్ ఎవ్రీ 3 to 4 hours, ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి తినాలి. అవాయిడ్ లేట్ నైట్ హెవీ మీల్స్ కి దూరంగా ఉండాలి. డిన్నర్ షుడ్ బి లైటర్ దెన్ లంచ్ కన్నా డిన్నర్ తక్కువగా తీసుకోవాలి. అండ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇన్ డిసీజెస్, వ్యాధులు వచ్చినప్పుడు స్పెషల్ ఇంపార్టెన్స్ కొన్ని ఉంటాయి. స్పెషల్ ఇంపార్టెన్స్ మీల్ టైమింగ్స్ ఉంటాయి. మీల్ టైమింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఈ మీల్ టైమింగ్ అనేది చాలా ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని డిసీజెస్ కండిషన్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. మీల్ టైమింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఈ మీల్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిస్, ప్రివెంట్ హైపోగ్లైసీమియా. పేషెంట్ హైపోగ్లైసీమియాలోకి వెళ్లకుండా నివారించడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. మీల్ టైమింగ్ డయాబెటిస్ ప్రివెంట్స్ హైపోగ్లైసీమియాని నివారించడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఎవరైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ తో బాధపడుతున్నారో ఆ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని తగ్గించడానికి అండ్ నివారించడానికి ఈ మీల్ టైమింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఒబేసిటీ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఒబేసిటీ తగ్గడానికి మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఒబేసిటీని నివారించడానికి, ఒబేసిటీని తగ్గించడానికి బోత్ థింగ్స్ కోసం ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అథ్లెట్స్, ఎస్పెషల్లీ ఎనర్జీ మేనేజ్మెంట్, ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో లైక్ స్పోర్ట్స్ పర్సన్స్, ఎవరైతే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో అథ్లెట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్
ఎనర్జీని మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో మీల్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డిసీజెస్ లైక్ డయాబెటీస్ ప్రివెంట్ హైపోగ్లైసిమియా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపోగ్లైసిమియాని ప్రివెంట్ చేయడానికి మీల్ టైమింగ్ ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని తగ్గించడానికి మీల్ టైమింగ్ ఉపయోగపడుతుంది. ఒబేసిటీని తగ్గించడానికి మీల్ టైమింగ్ ఉపయోగపడుతుంది. అండ్ అథ్లెట్స్ ఎనర్జీ మేనేజ్మెంట్, అథ్లెట్స్ లో ఎనర్జీని మేనేజ్మెంట్ చేసుకోవడానికి మీల్ టైమింగ్ ఉపయోగపడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అబౌట్ మీల్ టైమింగ్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని కూడా మీల్ టైమింగ్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ పోర్షన్ కంట్రోల్. ఇప్పుడు మనం పోర్షన్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ పోర్షన్ కంట్రోల్? అసలు పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? డెఫినిషన్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్. పోర్షన్ కంట్రోల్ అనగా ఈటింగ్ రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, సరైన మోతాదులో ఆహారం తీసుకోవటం, అకార్డింగ్ టు ద బాడీ నీడ్స్, శరీరం యొక్క అవసరాలను బట్టి, ఈటింగ్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, ని రైట్ క్వాంటిటీలో సరైన మోతాదులో ఆహారం తీసుకోవడాన్ని ఏమంటారంటే పోర్షన్ కంట్రోల్ అంటారు. పోర్షన్ కంట్రోల్ అనగా ఈటింగ్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, సరైన మోతాదులో ఆహారం తీసుకోవటం, అకార్డింగ్ టు ద బాడీ నీడ్స్, శరీర అవసరాలను బట్టి సరైన పోర్షన్లో ఆహారం తీసుకోవడాన్ని పోర్షన్ కంట్రోల్ అంటారు. ఇట్ ప్రివెంట్స్ బోత్, ఈ పోర్షన్ కంట్రోల్ వల్ల ఇట్ ప్రివెంట్స్ బోత్ ఓవర్ ఈటింగ్ ని నివారించవచ్చు. పోర్షన్ కంట్రోల్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ బోత్ ఓవర్ ఈటింగ్ ని నివారించవచ్చు అండ్ అండర్ ఈటింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది ఓవర్గా డైట్ తీసుకుంటారు, దాన్ని నివారించవచ్చు. అండ్ అండర్ ఈటింగ్, కొంతమంది సరైన రీతిలో తీసుకోరు, సరైన పోర్షన్ లో ఫుడ్ తీసుకోరు, అటువంటి వాళ్ళకు కూడా ఈ పోర్షన్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. ఇట్ ప్రివెంట్స్ బోత్ ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ ఈటింగ్. అండ్ ఈవెన్ హెల్దీ ఫుడ్స్ కెన్ యూస్ వెయిట్ గెయిన్. సో ఎందుకు ఈ పోర్షన్ కంట్రోల్ మెయింటైన్ చేయాలంటే ఈవెన్ హెల్దీ ఫుడ్స్ కూడా కెన్ కాజ్ వెయిట్ గెయిన్ ఇఫ్ ఈటెన్ ఇన్ ఎక్సెస్. ఒకవేళ ఎక్సెస్ గా తీసుకుంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే కెన్ కాజ్ వెయిట్ గెయిన్ కారణం అవుతాయి. హెల్దీ ఫుడ్సే కానీ ఎక్సెస్ గా తీసుకుంటే విచ్ లీడ్స్ టు వెయిట్ గెయిన్, అది వెయిట్ గెయిన్ అవ్వటానికి కారణం అవుతాయి. ఇండివిజువల్ వెయిట్ గెయిన్ అవ్వటానికి కారణం అవుతాయి. ఈవెన్ హెల్దీ ఫుడ్స్ కూడా కెన్ కాజ్ వెయిట్ గెయిన్ అవ్వటానికి కారణం అవుతాయి. ఈవెన్ ఇఫ్ ఈటెన్ ఇన్ ఎక్సెస్ లో తీసుకుంటే, సో విచ్ కాజ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణం అవుతాయి. కాబట్టి పోర్షన్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మెయింటైన్స్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి పోర్షన్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. మెయింటైన్స్ బాడీ వెయిట్, శరీరం యొక్క వెయిట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడానికి ఈ పోర్షన్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ప్రివెంట్స్ ఒబేసిటీని నివారించడానికి పోర్షన్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. పోర్షన్ కంట్రోల్ వల్ల ఒబేసిటీ రాకుండా నివారించుకోవచ్చు, ఒబేసిటీ రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఓకే, మెయింటైన్స్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రివెంట్స్ ఒబేసిటీ రాకుండా నివారించడానికి పోర్షన్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. అండ్ కంట్రోల్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవడానికి
ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది పోర్షన్ కంట్రోల్ అనేది. హెల్ప్స్ ఇన్, సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి, ఒబేసిటీ కానీ, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిస్ కానీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి పోర్షన్ కంట్రోల్ చాలా ఉపయోగపడుతుంది. కంట్రోల్స్ డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి అండ్ హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేసుకోవడానికి పోర్షన్ కంట్రోల్ ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్. ఈ పోర్షన్ కంట్రోల్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డైజెషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పోర్షన్ కంట్రోల్ అనేది ఎక్సలెంట్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. ఓకే, నౌ ప్రాక్టికల్ మెథడ్స్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్. పోర్షన్ కంట్రోల్లో ప్రాక్టికల్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్ మెథడ్స్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్. పోర్షన్ కంట్రోల్లో ప్రాక్టికల్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ ప్లేట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే పోర్షన్ కంట్రోల్లో ప్లేట్ మెథడ్. ఓకే, ప్రాక్టికల్ మెథడ్ ఎలా చేయాలంటే ప్లేట్ మెథడ్. హాఫ్ ప్లేట్, ఒక మీల్లో ఒక ప్లేట్లో హాఫ్ ప్లేట్ వరకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక ప్లేట్లో హాఫ్ ప్లేట్ లీడ్స్ టు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. హాఫ్ ప్లేట్ వరకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, హాఫ్ ప్లేట్ సీరియల్స్ అండ్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్, హాఫ్ ప్లేట్ సీరియల్స్ మరియు గ్రెయిన్స్ ఉండేలా చూసుకోవాలి. హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి ఒక ప్లేట్లో. మిగతా హాఫ్ ప్లేట్ సీరియల్స్ అండ్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ 1/4 ప్లేట్ ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. 1/4 ప్లేట్ సీరియల్స్ అండ్ గ్రెయిన్స్ ఉండాలి. 1/4 ప్లేట్ ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. సో దిస్ ఈస్ ప్లేట్ మెథడ్ అండి. ఈ మెథడ్ ని ఏమంటారంటే ప్లేట్ మెథడ్ అంటారు. ఓకే, సో 1/2 హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాలి. 1/4 ప్లేట్ సీరియల్స్ అండ్ గ్రెయిన్స్ ఉండాలి. 1/4 ప్లేట్ రిచ్ టు ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ప్లేట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ హౌస్ హోల్డ్ మెజర్స్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే హౌస్ హోల్డ్ మెజర్స్. సో హౌస్ హోల్డ్ మెజర్స్ లో 1 కటోరీ రైస్ ఉండాలి. 1 కటోరీ రైస్ ఉండాలి హౌస్ హోల్డ్ మెజర్స్ లో. 1 చపాతీ ఉండాలి ప్లేట్ లో. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ ఉండాలి. 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. హౌస్ హోల్డ్ మెథడ్ ఎలా తయారు చేసుకోవాలంటే 1 కచోరీ రైస్ ఉండాలి, కటోరీ రైస్. 1 చపాతీ ఉండాలి. 1 కప్ మిల్క్ ఉండాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ హౌస్ హోల్డ్ మెజర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ బిహేవియరల్ టిప్స్. నెక్స్ట్ థింగ్ బిహేవియరల్ టిప్స్ ఏంటంటే ఈట్ స్లోలీ. సో ఫుడ్ తినేటప్పుడు స్లోగా తినాలి. ఈట్ స్లోగా ఆహారాన్ని తీసుకోవాలి. పోర్షన్ కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే ఈట్ స్లోగా తినాలి. అవాయిడ్ సెకండ్ సర్వింగ్. ఒకసారి ప్లేట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది కానీ అండ్ అవాయిడ్ మళ్ళీ అగైన్ సర్వింగ్ తీసుకోవటం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ సెకండ్ సర్వింగ్ ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ సెకండ్ సర్వింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ యూజ్ స్మాలర్ ప్లేట్స్. సో లార్జ్ ప్లేట్లో తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు కాబట్టి సో ఫుడ్ తీసుకునేటప్పుడు యూజ్ స్మాల్ ప్లేట్స్ ని యూజ్ చేయాలి. యూజ్ స్మాలర్ ప్లేట్స్ ని చిన్న ప్లేట్స్ ని యూజ్ చేయడం వల్ల
యూజ్ ఉంటుంది. యూజ్ స్మాలర్ ప్లేట్స్. అండ్ నెక్స్ట్, అవాయిడ్ ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ. అవాయిడ్ ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ. టీవీ చూసేటప్పుడు ఈటింగ్ చేయటం అవాయిడ్ చేయాలి. టీవీ చూసేటప్పుడు ఈటింగ్ చేయటం అవాయిడ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పోర్షన్ కంట్రోల్. సో పోర్షన్ని, డైట్ యొక్క పోర్షన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బిహేవియరల్ టిప్స్ అంటారు వీటిని. ఈట్ స్లోలీ, స్లోగా తీసుకోవాలి ఫుడ్. అవాయిడ్ సెకండ్ సర్వింగ్ ని అవాయిడ్ చేయాలి. యూజ్ స్మాలర్ ప్లేట్స్ ని యూజ్ చేయాలి. అవాయిడ్ ఈటింగ్ వైల్ వాచింగ్ టీవీ చూసేటప్పుడు ఈటింగ్ ని అవాయిడ్ చేయాలి. టీవీ చూసేటప్పుడు ఈటింగ్ ని అవాయిడ్ చేయటం బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ పార్ట్ సి, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. నెక్స్ట్ థింగ్, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్స్ ఉంటాయి. ఆ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్టుల గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ థింగ్, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. ఓకే, వాట్ ఈస్ ఏ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్? ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనగానేమి? వాట్ ఈస్ ఏ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్? ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అంటే ఏంటి? ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అంటే డెఫినేషన్ ఆఫ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనగా నిర్వచనం. ఏ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్, ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఏ సిస్టమ్ వేర్ ఫుడ్స్ ఆర్ గ్రూప్డ్ బేస్డ్ ఆన్ సిమిలర్ న్యూట్రియంట్ కంటెంట్. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ సిస్టమ్ వేర్ ఫుడ్స్ ఆర్ గ్రూప్డ్ బేస్డ్ ఆన్ సిమిలర్ న్యూట్రియంట్ కంటెంట్. ఏవైతే సిమిలర్ న్యూట్రియంట్ కంటెంట్ ని కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయో అటువంటి ఆహార పదార్థాలని ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అంటారు. సో వన్ ఫుడ్ క్యాన్ బి సబ్స్టిట్యూట్ ఫర్ అనదర్. సో సేమ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫుడ్ ప్లేస్ లో మరొక ఫుడ్ ని తీసుకోవడం, ఒక ఆహార పదార్థం ప్లేస్ లో మరొక ఆహార పదార్థాన్ని తీసుకోవడాన్ని, ఒకే న్యూట్రియంట్ ఉంటాయి కాబట్టి, సో అకార్డింగ్ టు ద ఇండివిడ్యువల్ సిచ్యువేషన్, ఆ ఇండివిడ్యువల్ యొక్క సిచ్యువేషన్ బట్టి, సో అతనికి బెనిఫిట్స్ ని బట్టి సేమ్ న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్స్ ని ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవడాన్ని ఏమంటారంటే ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అంటారు. ఏ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనగా ఈజ్ ఎ సిస్టమ్ వేర్ ఫుడ్స్ ఆర్ గ్రూప్డ్ బేస్డ్ ఆన్ సిమిలర్ న్యూట్రియంట్ కంటెంట్. ఫుడ్స్ అనేవి బేస్డ్ ఆన్ సిమిలర్ న్యూట్రియంట్ కంటెంట్ ని కలిగి ఉండటం. సో వన్ ఫుడ్ క్యాన్ బి సబ్స్టిట్యూట్ ఫర్ అనదర్. ఒక ఫుడ్ మరొక ఫుడ్ కి సబ్స్టిట్యూట్ గా తీసుకోవటం. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్, ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ని వైడ్లీ యూజ్డ్ ఇన్, సో ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తారంటే, ఎక్కువగా వేటిలో ఉపయోగిస్తారంటే డయాబెటిక్ డైట్ ప్లానింగ్. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ని, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ని ఎక్కువగా డయాబెటిక్ మీల్ ప్లానింగ్ అండి. ఎవరైతే డయాబెటిక్ సంబంధించిన డిసీజ్ తో బాధపడుతూ ఉంటారో, ఈ డయాబెటిస్ డైట్ ప్లానింగ్ వాళ్ళకి ఉపయోగించడానికి ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ డైట్స్, ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ డైట్ పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఉపయోగపడుతుంది. అండ్ హాస్పిటల్లో పేషెంట్స్ కి డైట్ ప్లాన్ చేయాలి కాబట్టి హాస్పిటల్లో డైట్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. హాస్పిటల్ డైట్స్ లో ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. పర్పస్ ఆఫ్ ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్. అసలు ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కి మెయిన్ పర్పస్ ఏంటో తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ప్రొవైడ్స్ వెరైటీ ఇన్ డైట్ లో వెరైటీ, వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ వెరైటీ ఇన్ డైట్ లో వెరైటీని పొందడానికి, డైట్ ని తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ మీల్ ప్లానింగ్,
ఇన్ మీల్ ప్లానింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. కంట్రోల్స్ క్యాలరిక్ ఇంటేక్ ని కంట్రోల్ చేసుకోవడానికి, క్యాలరీస్ కంట్రోల్లో తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అండ్ అలోస్ ఫుడ్ సబ్స్టిట్యూషన్ ఒక ఫుడ్ కాకపోతే మరొక ఫుడ్ ఆ న్యూట్రియంట్స్ పొందడానికి వేరొక రూపంలో ఈ ఫుడ్స్ ని తీసుకోవడానికి ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ప్రొవైడ్స్ వెరైటీ ఇన్ డైట్ లో వెరైటీని కలిగి ఉండటానికి ఫుడ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. హెల్ప్స్ మీల్ ప్లానింగ్ కి సహాయపడుతుంది. కంట్రోల్స్ క్యాలరిక్ ఇంటేక్ ని కంట్రోల్లో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలౌస్ ఫుడ్ సబ్స్టిట్యూషన్ కోసం సహాయపడుతుంది. అండ్ మేజర్ ఫుడ్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ మేజర్ గా కొన్ని ఫుడ్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ మేజర్ ఫుడ్ ఎక్స్చేంజ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, సీరియల్ ఎక్స్చేంజ్ ప్రొవైడ్స్ కార్బోహైడ్రేట్స్. ఈ సీరియల్ ఫుడ్ ఎక్స్చేంజ్ తీసుకోవటం వల్ల ప్రొవైడ్స్ కార్బోహైడ్రేట్స్ అందిస్తాయి. ఈ సీరియల్స్ ఎక్స్చేంజ్ ఫుడ్ అనేది ప్రొవైడ్స్ కార్బోహైడ్రేట్స్ ని అందించడానికి ఉపయోగపడతాయి. ప్రొవైడ్స్ కార్బోహైడ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ చపాతి కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. హాఫ్ కప్ రైస్ ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. అండ్ వన్ స్లైస్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కార్బోహైడ్రేట్స్ డైట్. సీరియల్స్ ఎక్స్చేంజ్ రూపంలో 1 చపాతీ తీసుకోవచ్చు, ఆర్ హాఫ్ కప్ రైస్ తీసుకోవచ్చు, ఆర్ 1 స్లైస్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి సీరియల్ ఎక్స్చేంజ్ అండి. ఇవి సీరియల్ ఎక్స్చేంజ్ విచ్ ప్రొవైడ్స్ కార్బోహైడ్రేట్స్. ఎగ్జాంపుల్ 1 చపాతీ, హాఫ్ కప్ రైస్, 1 స్లైస్ బ్రెడ్. నెక్స్ట్ we will see. నెక్స్ట్ పేజ్ లో చూద్దాం. ఆల్ ప్రొవైడ్స్ అప్రాక్సిమేట్లీ సిమిలర్ ఎనర్జీ. ఇవన్నీ కూడా సిమిలర్ ఎనర్జీని అందిస్తాయి. చపాతీ కానీ, హాఫ్ కప్ రైస్ కానీ, 1 స్లైస్ ఆఫ్ బ్రెడ్ కానీ, ఆల్ ప్రొవైడ్స్ అప్రాక్సిమేట్లీ సిమిలర్ ఎనర్జీ. అప్రాక్సిమేట్ గా సుమారుగా ఒకే ఎనర్జీని అందిస్తాయి ఇవన్నీ. కాబట్టి సో వీటిలో ఏది తీసుకున్నా సబ్స్టిట్యూట్స్ గా ఉపయోగపడుతుంది కార్బోహైడ్రేట్స్ లభించడానికి. నెక్స్ట్ పల్సెస్ ఆర్ ప్రోటీన్ ఎక్స్చేంజ్. ఇవి బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్, పల్సెస్ కానీ ప్రోటీన్ ఎక్స్చేంజ్ కానీ. ఎగ్జాంపుల్స్ 1 కటోరీ దాల్, 1 ఎగ్. 1 కటోరీ దాల్ కానీ, 1 ఎగ్ కానీ పల్సెస్ ఆర్ ప్రోటీన్ ఎక్స్చేంజ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. ఈ బాడీ బిల్డింగ్ ఫుడ్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ 1 కటోరీ దాల్ ఆర్ 1 ఎగ్ కానీ. నెక్స్ట్ పేజ్ చూద్దాం. 1 ఎగ్ కానీ, పన్నీర్ పోర్షన్ కానీ. సో ఇవన్నీ ప్రోటీన్స్ అందించడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ వీటిలో ఏం తీసుకున్నా కానీ ప్రోటీన్ లభిస్తుంది సమానంగా, సబ్స్టిట్యూట్ గా ప్రోటీన్ లభిస్తుంది. నెక్స్ట్ మిల్క్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ థింగ్ మిల్క్ ఎక్స్చేంజ్. ఈ మిల్క్ ఎక్స్చేంజ్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్స్ ఆర్ 1 కప్ మిల్క్ కానీ, 1 కప్ కర్డ్ కానీ సేమ్ బెనిఫిట్స్ అందిస్తాయి దాదాపుగా. ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు. ఐదర్ యూ కెన్ టేక్ 1 cup of milk or either you can take 1 cup of curd. So both can give same energy, same calories, same అందిస్తాయి. కాబట్టి ఇవి ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ థింగ్ ఫ్రూట్ ఎక్స్చేంజ్. ఈ ఫ్రూట్ ఎక్స్చేంజ్ అనేది ఎగ్జాంపుల్స్ 1 యాపిల్ కానీ, 1 ఆరెంజ్ కానీ, ఆర్ 1 బనానా, స్మాల్ బనానా, 1 బనానా కానీ. సో సేమ్ యూ కెన్ టేక్ సబ్స్టిట్యూట్ రూపంలో
వన్ బై వన్ తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఫ్రూట్ ఎక్స్చేంజ్, ఎగ్జాంపుల్ వన్ యాపిల్ కానీ, వన్ ఆరెంజ్ కానీ, ఆర్ వన్ బనానా స్మాల్ క్వాంటిటీ. సో గివ్స్ సేమ్ ఎనర్జీ, సేమ్ క్యాలరీస్, సేమ్ యూజెస్. ఓకే, యూ కెన్ టేక్ బై ఎక్స్చేంజ్. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ ఎక్స్చేంజ్. ఫ్యాట్ ఎక్స్చేంజ్ కొరకు ఎగ్జాంపుల్స్ ఆర్ 1 teaspoon ఆయిల్. 1 teaspoon ఆయిల్లో ఫ్యాట్ ఎంత లభిస్తుందో సేమ్ 5 to 6 nuts లో సేమ్ ఆయిల్ లభిస్తుంది, సేమ్ ఫ్యాట్స్ పొందొచ్చు. ఓకే, 1 teaspoon ఆయిల్లో ఎంతైతే ఫ్యాట్ లభిస్తుందో ఎక్స్చేంజ్ రూపంలో 5 to 6 nuts తీసుకుంటే సేమ్ ఫ్యాట్ ని పొందొచ్చు, అది కూడా హెల్దీ ఫ్యాట్ ని పొందొచ్చు, ఎక్స్చేంజ్ రూపంలో తీసుకోవచ్చు. ఫ్యాట్ ఎక్స్చేంజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ 1 teaspoon ఆయిల్ అండ్ 5 to 6 nuts. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్లెక్సిబుల్ డైట్ ప్లానింగ్. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల ఫ్లెక్సిబుల్ డైట్ ప్లానింగ్ ని మెయింటైన్ చేయడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఉపయోగపడుతుంది. ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల ఫ్లెక్సిబుల్ గా డైట్ ప్లానింగ్ చేసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ యూస్ఫుల్ ఇన్ డయాబెటిస్ లో ఉపయోగపడుతుంది. ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. యూస్ఫుల్ ఇన్ డయాబెటిస్ లో యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంప్రూవ్స్ డైట్ కంప్లియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డైట్ కంప్లియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఇంప్రూవ్స్ డైట్ కంప్లియన్స్ అండ్ ఎంకరేజెస్ వెరైటీ. వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫ్లెక్సిబుల్ డైట్ ప్లానింగ్ కొరకు ఉపయోగపడుతుంది. యూస్ఫుల్ ఇన్ డయాబెటిస్ లో వెరీ యూస్ఫుల్. ఇంప్రూవ్స్ డైట్ కంప్లియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంటే డైట్ సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎంకరేజెస్ వెరైటీ, వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నౌ వి విల్ సీ రిలేషన్షిప్ బిట్వీన్ 3 కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. రిలేషన్షిప్ బిట్వీన్ 3 కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్షిప్ తెలుసుకుందాం. రిలేషన్షిప్ బిట్వీన్ ద 3 కాన్సెప్ట్స్. ఈ 3 కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్షిప్ తెలుసుకుందాం. ఫస్ట్, మీల్ టైమింగ్ లీడ్స్ టు వెన్ టు ఈట్. ఈ మీల్ టైమింగ్ వల్ల ఎప్పుడు తినాలో తెలుసుకోవచ్చు. వెన్ టు ఈట్, ఎప్పుడు తినాలో ఈ మీల్ టైమింగ్ వల్ల ఉపయోగపడుతుంది. మీల్ టైమింగ్ లీడ్స్ టు వెన్ టు ఈట్. ఈ మీల్ టైమింగ్ వల్ల ఎప్పుడు ఆహారం తీసుకోవాలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పోర్షన్ కంట్రోల్ లీడ్స్ టు హౌ మచ్ టు ఈట్. పోర్షన్ కంట్రోల్ వల్ల ఉపయోగం ఏంటంటే హౌ మచ్ టు ఈట్, ఎంత మోతాదులో తినాలనేది తెలుసుకోవచ్చు. మీల్ టైమింగ్ వల్ల వెన్ టు ఈట్, ఎప్పుడు తినాలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, పోర్షన్ కంట్రోల్ లీడ్స్ టు హౌ మచ్ టు ఈట్, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవచ్చు. అండ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల వాట్ కెన్ బి సబ్స్టిట్యూట్. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే వాట్ క్యాన్ బి సబ్స్టిట్యూట్. ఈ ఆహారం కాకపోతే ఈ ఆహారం ప్లేస్ లో మరొక ఆహారం ఏం తీసుకోవాలో ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల తెలుసుకోవచ్చు. ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ వల్ల ఒక ఆహారం కాకపోతే మరొక ఆహార పదార్థం రూపంలో న్యూట్రియన్స్ ని పొందడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ లీడ్స్ టు వాట్ క్యాన్ బి సబ్స్టిట్యూట్ రూపంలో ఏమేమి తీసుకోవచ్చో తెలుసుకోవచ్చు. టుగెదర్ దే హెల్ప్ క్రియేట్ ఏ పర్సనలైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ కలిపి మీల్ ప్లానింగ్ కానీ, పోర్షన్ కంట్రోల్ కానీ, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ కానీ, మీల్ ప్లానింగ్ కానీ, పోర్షన్ కంట్రోల్ కానీ, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ కానీ,
ఇవన్నీ కలిపి టుగెదర్ ద హెల్ప్స్ క్రియేట్ ఏ పర్సనలైజ్డ్ బ్యాలెన్స్డ్ డైట్. పర్సనలైజ్డ్, వ్యక్తిగతంగా బ్యాలెన్స్డ్ డైట్ ని క్రియేట్ చేసుకోవడానికి ఈ 3 పద్ధతులు కూడా ఉపయోగపడతాయి. మీల్ టైమింగ్, పోర్షన్ కంట్రోల్ అండ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. ఈ 3 కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో నౌ వి విల్ సీ కన్క్లూజన్. రెగ్యులర్ మీల్ టైమింగ్ డైట్ తీసుకోవటం వల్ల రెగ్యులర్ మీల్ టైమింగ్ లో డైట్ తీసుకోవటం వల్ల మెయింటైన్స్ మెటబాలిజం, జీవక్రియని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెగ్యులర్ మీల్ టైమింగ్స్ మెయింటైన్ మెటబాలిజం, జీవక్రియని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఈ మీల్ టైమింగ్ అనేది ఉపయోగపడుతుంది. పోర్షన్ కంట్రోల్ ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్. పోర్షన్ కంట్రోల్లో డైట్ తీసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ ఓవర్ ఈటింగ్. ఓవర్గా ఈటింగ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓవర్గా ఈటింగ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి పోర్షన్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. పోర్షన్ కంట్రోల్ ప్రివెంట్స్ ఓవర్ ఈటింగ్. పోర్షన్ కంట్రోల్ అనేది ఓవర్ ఈటింగ్ ని నివారించడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ ఏదైతే ఉందో అలో ఫ్లెక్సిబిలిటీ ఇన్ డైట్ ప్లానింగ్ లో ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ ఫుడ్ కాకపోతే మరొక ఫుడ్, ఈ ఫుడ్ రూపంలో మరొక ఫుడ్ తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అలౌస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ డైట్ ప్లానింగ్ లో ఫ్లెక్సిబిలిటీగా డైట్ తీసుకోవడానికి ఈ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ టూల్స్. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ టూల్స్, అవసరమైన టూల్స్, ఇంపార్టెంట్ టూల్స్. ఇవన్నీ కూడా మీల్ ప్లానింగ్, పోర్షన్ కంట్రోల్, ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్. These three are essential tools, important tools for therapeutic nutrition. థెరప్యూటిక్ అంటే ట్రీట్మెంట్ అండి. థెరప్యూటిక్ అంటే ట్రీట్మెంట్ కి సంబంధించిన న్యూట్రిషన్ కోసం అండ్ వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ టూల్స్ లాగా ఉపయోగపడతాయి. ఓకే, ఎసెన్షియల్ టూల్స్ ఫర్ థెరప్యూటిక్ న్యూట్రిషన్, ట్రీట్మెంట్ కి సంబంధించిన న్యూట్రిషన్ కోసం అండ్ వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి సోర్స్ గా ఉపయోగపడతాయి. ఓకే, సో దిస్ ఈస్ today's class. Today we discussed about meal planning, portion control and food exchange list. సో ఈరోజు క్లాస్ ద్వారా మనం మీల్ టైమింగ్ గురించి తెలుసుకున్నాం. మీల్ ప్లానింగ్ లో మీల్ కంట్రోల్, దట్ ఈస్ నథింగ్ బట్ పోర్షన్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఫుడ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో అండ్ దేర్ యూజెస్ అండ్ ఇంపార్టెన్స్, వాటి యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క రిలేషన్షిప్స్ ఏంటి, సో డిసీజెస్ కండిషన్స్ లో వాటి యొక్క మెయిన్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.